తుమ్మిడిహట్టికి దిగువన ప్రాణహిత బ్యారేజ్ 12 కిలోమీటర్ల దూరంలోని బోరేపల్లి వద్ద అనువైన స్థలం ఉన్నట్టుగా గుర్తింపు. ముంపు అటవీ సమస్యలు లేవు. 165 టీఎంసీల నీటి లబ్ధి అంచనా. గ్రావిటీతో ఎల్లంపల్లికి కలిపే అవకాశం. కొత్తగా ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలన అంటూ చూస్తా ఉన్నాం. సో మరి ఆ తుమ్మిడిహట్టికి దిగువన ప్రాణహిత బ్యారేజ్ దగ్గర మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతారా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వీటి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో వాటిని అయితే ఉపయోగంలో ఉండవేమో అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. సో ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా మనం చదువుదాం. ఎందుకంటే ఇది కేసీఆర్కు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కనుక వాటిని కనుక కన్సిడర్ చేయకపోతే ఈరోజు ఖచ్చితంగా తుమ్మిడిహట్టి దగ్గరే కడతారట. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతం తెర మీదకి వచ్చింది. తుమ్మిడిహట్టికి 12 కిలోమీటర్ల దిగువన చింతల మానేపల్లి మండలం బోరేపల్లి గ్రామంలో బ్యారేజ్కి నిర్మాణానికి అనువైన స్థలం ఉందని, ఈ ప్రాంతంలో బ్యారేజ్ కడితే 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని గుర్తించారు. దీనిపై నీటిపారుదల శాఖ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి అధికారి సర్వే చేసి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. ఈ ప్రాంతంలో బ్యారేజ్ నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపు ఉండదని, టోపో షీట్ ప్రకారం అటవీ ప్రాంతం లేదని, మొత్తం రాతి ప్రదేశం ఉండడంతో పునాదులకు సమస్య ఉండదని వివేదించారు. చూడండి ఎన్ని రకాల ఆబ్జెక్షన్ ఉంటాయో ఒకసారి గమనించారు. అదే అటవీ శాఖ భూమియా లేకపోతే అది పునాదులకు బలంగా ఉండేటువంటి భూమియా, అయ్యా ఈ మహారాష్ట్ర నుంచి వరద ముంపు అయినా వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. కానీ ఇవేం చేయకుండా కేసీఆర్ గుడ్డిగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కట్టేసి ఇదిగా తెలంగాణ ఈ కాళేశ్వరం అయిపోయిందని చెప్పేసి ప్రజలకు ఒక మాయా ప్రపంచం చూపించిండు. 165 టీఎంసీల నీటి లభ్యత ఉండగా 20 టీఎంసీలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అందించి మిగిలిన 145 టీఎంసీలను శ్రీపాద ఎల్లంపల్లి సాగర్కు తరలించి ప్రాణహిత చేవెళ్ల కింద ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్యారేజ్తో పాటు 5 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్, అక్విడెక్ట్ పంప్ హౌస్ నిర్మాణం కలిపి 4,300 కోట్ల దాకా వ్యయమవుతుందని ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోలిస్తే 50% కరెంటు బిల్లు ఆదా అవుతాయని, నిర్వహణ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశం ఉంటుందని నివేదించారు. ఈ ప్రతిపాదనపై చర్చించినట్టు ప్రభుత్వం సాధ్యాసాధ్యాలపై సీరియస్ గా చర్చిస్తోంది. వ్యాప్కోస్ లేదా మరో సంస్థతో సర్వే చేయించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు ఆదేశించారు. సో బోరేపల్లి ప్రాంతంలో బ్యారేజ్ కట్టేలా ప్రభుత్వానికి ప్రభుత్వం సిఫారసు చేయాలని ఎమ్మెల్సీ కోదండరాం ఇటీవల కాళేశ్వరం కమిషన్ ను కోరడం గమనార్హం. అనుమతి సాధించి పక్కన పెట్టి, సో అనుమతి ఉంది తుమ్మిడిహట్టి బ్యారేజ్ ని ప్రాణహిత నదిపై 140 మీటర్ల ఎత్తుతో కట్టడానికి గత ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి అనుమతి సాధించి ప్రాజెక్టుల రీడిజైన్ లో పక్కన పెట్టేసింది. అనుమతులు ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టింది అనే విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మొత్తానికైతే సో బోరేపల్లి వద్ద ఈరోజు తుమ్మిడిహట్టి నుంచి బోరేపల్లికి మారుతున్నది తెలుస్తుంది. బోరేపల్లి వద్ద 4,300 కోట్లతోటి ఈరోజు ఒక బ్యారేజ్ నిర్మాణం చేసేయడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో కాళేశ్వరం ప్రాజెక్టులు కూడా బోరేపల్లి బ్యారేజ్ నిర్మాణంతో పాటు మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులను ప్రభుత్వం ఏకాలంలో చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో గత ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ 2023 అక్టోబర్లో కుంగిపోగా, అన్నారం, సుందిల్లో సీపేజ్లు బయటపడిన సంగతి తెలిసిందే. ఇవి నిరర్ధకంగా మారాయని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తున్నట్టు సంగతి తెలిసిందే. ఈ డిసెంబర్ లోపు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లపై నివేదిక ఇస్తామని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఇదివరకే స్పష్టం చేసిందంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కాళేశ్వరం ఆ యొక్క వాటితో పాటు ఈరోజు బోరేపల్లి వద్ద కూడా ఒక నిర్మాణం చేపట్టని చెప్పేసి ఈరోజు క్లియర్గా తెలుస్తోంది. మరి చూద్దాం దానికి ముందడుగేస్తా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.